మరి ఈరోజు మనం ఎవరు మాట్లాడద్దు, అందరూ అన్మ్యూట్ చేసేసుకోండి. ఈరోజు మనం వీరబ్రహ్మం గారు మనకి చక్రాల గురించి చెప్పడం జరిగింది. మైక్ ఎవరు ఆన్ చేసుకోవద్దు, డిస్టర్బెన్స్ వస్తున్నది ఇది కాబట్టి. మీకు అందరికీ వినిపిస్తుంటుంది, వినిపించకుంటే చెప్పండి. మరి ఈరోజు మనం వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రలో తను ఇచ్చిన జ్ఞానంలో భాగంగా 7 చక్రాల గురించి మనకి వివరంగా విశదీకరించాడు. మరి ఈరోజు మనం శ్వాసని ఎక్కడెక్కడ ఏ చక్రంలో ఎన్ని శ్వాసలు ఉంటాయి, ఏ చక్రంలో ఏ దేవుడు నివసిస్తున్నాడు, దాన్ని చక్కగా మనకి ఎవరు చెప్పని రీతిలో మరి ఆయన మనకు అందించడం జరిగింది. కాబట్టి మనం ఈరోజు ఆ జ్ఞానాన్ని తీసుకుందాము. ఫస్ట్ ఆయనకి వీరబ్రహ్మం గారికి ఆయనతో వచ్చిన ఆ మహానుభావులందరికీ హృదయపూర్వకమైన ఒక్కసారి మనమందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేద్దాము. అలాగే ఈరోజు మనకి వీరబ్రహ్మం గారు మరి మూలాధారం అంటే మనకు ఫస్ట్ మూలాధారం అనేది ఉంటుంది. మూలాధారం మనకి రెడ్ కలర్లో ఉంటుందని చెప్పడం జరిగింది. మరి మూలాధారం అంటే మరి ఎక్కడ ఉంటుంది అన్నది కొందరికి తెలియదు, కొందరు చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాము. మూలాధారము అంటే గుదము దగ్గర, అంటే కూర్చునే దగ్గర, అంటే మల విసర్జన స్థానం ఏదైతే ఉందో అది మూలాధారం. అక్కడ మూలాధారంలో మనకి వినాయకుడు అంటే ఈ దేవతలందరికీ నాయకుడు, అంటే ఇందులో ఉన్న దేవతలందరికీ నాయకుడు వినాయకుడు. అతను మూలాధారంలో మనకి కూర్చొని ఉన్నాడు. అలాగే మూలాధారంలో మనకి ఎన్ని శ్వాసలు నడుస్తాయంటే, శ్వాస అంటే మనకి అతను హంస అన్నాడు, శ్వాసని హంస అంటారు. వీరబ్రహ్మం గారు దాన్ని మనకి హంస జపం అని చెప్పిండ్రు. అంటే మనము మాల జపం కాదు చేయాల్సింది, హంస జపము. హంస అంటే శ్వాస, అంటే సోహం అని చెప్తారు కదా, అహం హం సోహం అని చెప్తారు కదా, అది ఊపిరి అన్నట్టు. ఊపిరి అంటే శ్వాస. హంస, అతను హంస ఎక్కువ వాడేవాడు. మనకేమో హంస అంటే మనం బాతు హంస ఇవనుకుంటాం. హంస అంటే రియల్గా మన శ్వాస. మరి అటువంటి మన శ్వాస గురించి మూలాధారంలో మనకి ఎన్ని శ్వాసలు ఉంటాయి, మళ్ళీ నేను ప్రశ్నలు అడుగుతా రేపు, వినాలి ఖచ్చితంగా, నేర్చుకోవాలి. మనం ఏదో పెట్టుకోవడం టైంపాస్కి కాదండి, చక్కగా నేర్చుకుందాము. మరి మూలాధారంలో మనకి 600 శ్వాసలు హంస జపము జరుగుతుంది అని చెప్పిండు. అంటే మన మూలాధారంలో వినాయకుని స్థానంలో, మల విసర్జన స్థానంలో, అది రెడ్ కలర్లో ఉంటుంది ఆ చక్రము. అక్కడ మనకి 600 శ్వాసలు, అంటే మన లోపలికి వెళ్తున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస ఏదైతే ఉందో అది అక్కడ 600 శ్వాసలు నిరంతరము జరుగుతూనే ఉంటుంది. అంటే మనకి దాదాపు ఒక మనిషికి రోజుకు ఎన్ని శ్వాసలు తీసుకుంటాడు అంటే 21,600. చూడండి, రోజుకి 21,600 శ్వాసలు తీసుకుంటాడు అని చెప్పి, మన శరీరంలో ఒక్కొక్క చక్రంలో ఇన్ని శ్వాసలు నడుస్తుంటాయి, వాటికవే నడుస్తుంటాయి, మీరేం చేయాల్సిన అవసరం లేదు, అలా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనకి మూలాధారంలో 600 శ్వాసలు మరి రెడ్ కలర్లో ఉంటుంది. అక్కడ ఆ యొక్క అధిపతి ఎవరు అంటే చక్కగా మరి వినాయకుడు. మరి రెండవది దానికి పైన స్వాదిష్టానం, అంటే మన పొత్తి కడుపు దగ్గర, అంటే పొత్తి కడుపు అంటే మన బొడ్డుకు కింద భాగంలో పొత్తి కడుపు దగ్గర. కొందరికి అర్థం కాదు కాబట్టి చక్కగా చెప్పాలి. మరి స్వాదిష్టానము ఇక్కడ ఎవరు ఉంటారు అంటే ప్రజాపతి ఎవరు అంటే మన సతీదేవి తండ్రి బ్రహ్మకు కుమారుడు.
నారదునికి తోబుట్టువు. అలా అంటే ప్రజాపతి అంటే బ్రహ్మపుత్రుడు, అలాగే సతీదేవికి తండ్రి, ప్రజలందరికీ అతనే పతి. అలా నడిపించేవాడు. అతను మనకి స్వాధిష్టానంలో ఉన్నాడు. మరి అక్కడ మనకెన్ని శ్వాసలు నడుస్తాయంటే 6000. చూడండి, అక్కడనేమో 600, ఇక్కడ 6000. దీని పేరు స్వాధిష్టానము. ఇది మనకి చక్కగా 6000 హంస జపం అనేది మనకి నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ మనము ఎన్ని విషయాలు తెలుసుకున్నా కూడా మనకేమవుతుందంటే మర్చిపోతున్నాం. విన్నప్పుడు మాత్రమే గుర్తుంటుంది. మన శరీరంలో ఎంతో వింతలు జరుగుతూ ఉంటాయి. ఆ వింతలన్నింటినీ మనం గుర్తించుకొని ప్రతి క్షణం ఏ రోగాన్ని రాకుండా, ఏ బాధలు రాకుండా, వచ్చిన బాధని ఎలా తొలగించుకోవాలన్నది మొత్తం మన శరీరంలోనే పెట్టడం జరిగింది. చూడండి, శ్వాసలు ఆక్సిజన్ పెట్టుకుంటున్నాం మనం హాస్పిటల్కి వెళ్ళి. ఆక్సిజన్ బయట నుంచి కొనుక్కుంటున్నాం మనం. కానీ మన శరీరంలోనే ఒక్కొక్క చక్రంలో ఇన్ని వేలు, ఇన్ని వందల శ్వాసలు సాక్షాత్ భగవంతుడు ఫ్రీగా ఇచ్చిండు. మరి హాస్పిటల్కి వెళ్తే కొనుక్కోవాల్సి వస్తుంది. మరి హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే శ్వాసని సరిగా తీసుకోకపోవడం వల్లనే, శ్వాస మీద ధ్యాస లేకపోవడం వల్లనే మనం హాస్పిటళ్ళల్లో జాయిన్ అయ్యి శ్వాసని కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడు ఫ్రీగా ఇచ్చిండు, శ్వాస విలువ తెలియట్లేదు. మరి ఇచ్చిన దేవుడు ఒకటేసారి దాని విలువ తెలవాలి కాబట్టి మీ చేతులారా చేసుకోవడం వల్ల రోగం వస్తుంది. ఆ రోగం వల్ల ఆక్సిజన్ పెడతారు. అప్పుడు తెలుస్తుంది మనకి లోపల ఉంచి ఆక్సిజన్ పెడితే వేలకు వేలు, లక్షలకు లక్షలు శ్వాసని పెట్టి మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే మనకు ఫ్రీగా భగవంతుడిచ్చిన శ్వాసని మనం చక్కగా ఉపయోగించుకుంటూ మరి ముందుకు వెళ్ళాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సబ్జెక్టు తెలుసుకొని మరి ఒక్కొక్క స్థానంలో ఎన్నెన్ని శ్వాసలు నడుస్తున్నాయి వాటన్నింటినీ తెలుసుకొని చక్కగా మనము మన శ్వాసల్ని పొదుపు చేసుకోవాలి. డబ్బుల్ని పొదుపు చేసుకోవడానికి బీరువా కొనుక్కున్నట్టు కాదు, అలాగే మన శ్వాసల్ని కూడా పొదుపు చేసుకోవాలి. డబ్బుల్ని పొదుపు చేసుకోవడానికి బీరువాలు, అల్మారాలు ఎలా ఉన్నాయో బ్యాంకులు, అలాగే మన శ్వాసని పొదుపు చేసుకోవడానికి మనకు శ్వాస అనేది పొదుపు చేసుకోవడానికి ధ్యానం అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఎవరికి ఎంత వీలైతే అంత, మనం ఎంత ధ్యానం చేస్తామో అంత మన శ్వాసలు పొదుపు అవుతూ ఉంటాయి. పొదుపు కావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంత శ్వాసలు తక్కువ తీసుకుంటామో అన్ని ఎక్కువ రోజులు జీవిస్తాం మనం. మరి శ్వాసని సరిగా తీసుకోవడం వల్ల ఏ రోగాలు రావు. శ్వాసని తక్కువ తీసుకుంటే ఆయుష్ పెరుగుతుంది, సరిగా తీసుకుంటే రోగాలు రావు. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనము చక్కగా మన యొక్క శ్వాసని సరి అయిన మార్గంలో, అందుకే సరి అయిన ధ్యానము అన్నాడు పత్రి సారు. మొట్టమొదటి 18 ఆదర్శ సూత్రాలలో మొట్టమొదటి సూత్రమే సరి అయిన ధ్యానము. అదే ఆనాపానసతి, అదే శ్వాస మీద మనం ధ్యాస పెట్టాలి. ఎందుకంటే అది ఉంటేనే మనం ఉన్నాం కాబట్టి. దాన్ని కదా మనం కొనుక్కుంటుంది ఇప్పుడు. అలాగే రెండవది మనకు స్వాధిష్టానంలో 6000 శ్వాసలు మనకి చక్కగా నడుస్తున్నాయి. అలాగే మూడవది మణిపూరక, అంటే మన గర్భం దగ్గర, ఇక్కడ మన బొడ్డు దగ్గర, అంటే కడుపు దగ్గర. ఇక్కడ మనకి సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి ఉంటాడు. అంటే నడిపించేవాడు కాబట్టి విష్ణుమూర్తి ఉంటాడు. ఆ విష్ణుమూర్తి మణిపూరక చక్రంలో ఉండి ఇక్కడ మనకు 6000 శ్వాసల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా 6000, స్వాధిష్టానంలో 6000 శ్వాసలు, అలాగే మనకి మణిపూరకలో కూడా 6000 శ్వాసలు ఉంటాయి. ఇక్కడ అగ్నిదేవుడు ఉంటాడు. మూలాధారంలోనేమో భూమి, మనకు పంచభూతాలతో కదా శరీరం తయారైంది. అయితే మూలాధారంలో వినాయకుడు ఉన్న స్థానంలో భూమి, అలాగే స్వాధిష్టానంలో ప్రజాపతి ఉన్న దగ్గర 6000 శ్వాసలు ప్రజాపతి. మరి అక్కడ మనకి స్వాధిష్టానం, ఇక్కడ మనకు ఎవరంటే ఇక్కడ మనకి నీరు ఉంటుంది. భూమి తర్వాత నీరు ఉంటుంది, నీరు తర్వాత అగ్ని ఉంటుంది. అయితే మనకు ఇక్కడ అగ్నిదేవుడు ఉంటాడు మణిపూరకమ్మలో. అందుకనే మనకి ఇక్కడ జఠరాగ్ని ఉంటుంది.
చూడండి ఇక్కడ మనం భోజనం ఇక్కడికే ఈ స్థానానికే వచ్చేస్తుంది. జఠరాగ్ని అనేది మనకు లేకపోతే మనం వేసిన ఏ పదార్థమైనా అరగకుండా మనకి ఇబ్బంది కలిగిస్తుంది. మరి జఠరాగ్ని అంటే అగ్ని, అంటే మనకు జఠరాగ్ని ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ అగ్నిదేవుడి వల్ల భోజనం అనేది చక్కగా అరగడము జరుగుతుంది. చూడండి మనకు అక్కడ 6000 శ్వాసలు, మణిపూరకలో విష్ణుమూర్తి 6000 శ్వాసలను నడిపిస్తున్నాడు. అక్కడ అగ్నిదేవుడు ఉంటాడు. చూడండి అగ్నితో పాటు విష్ణుమూర్తి శ్వాస ఎన్ని ఉన్నాయో. మరి మన శరీరం ఎంత గొప్పదో ఆలోచించండి ఒక్కసారి. ఒక్కొక్క చక్రంలో ఎందరు దేవుళ్ళు ఉన్నారు, 2 ఋషి దేవుళ్ళు ఉంటూ ప్రతి అణువణువులో పరమాత్మనే ఉన్నాడు. అలాగే 4వ చక్రం హృదయ భాగంలో అంటే అనాహత చక్రం. హృదయము అంటే ఈ 2 బొక్కలు ఏవైతే మన ఊపిరితిత్తులకు సంబంధించి ఉంటుందో దానికి కింద భాగంలో అనాహత అనేది హృదయం ఉంటుంది. అక్కడ మనకి 6000 శ్వాసలు మరి నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి స్వాదిష్టానంలో, మణిపూరకలో, అలాగే అనాహతలో ఈ 3 ప్లేస్లల్లో 6000 శ్వాసలు నడుస్తుంటాయి. మరి ఇక్కడ మనకి శివుడే ఉంటాడు. మన హృదయంలో ఉండేది ఎవరంటే ఆత్మలింగము, ఆత్మారాముడే. ఆత్మారాముడన్నా ఒకరే, ఆత్మలింగం అన్నా ఒకటే. అందుకే మనము నంది కొమ్ముల నుంచి మనం ఇట్లా పెట్టి చూడడానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ 2 కనుబొమ్మల మధ్య నుంచి మనం దృష్టిని నిలిపి మన లోపలికి చూస్తుంటే నీ హృదయంలోనే శివుడు కనిపిస్తాడు అని చెప్పి దాని అంతరార్థాన్ని మనకి యోగులు పెట్టడం జరిగింది. మరి మన హృదయంలో ఉంది ఎవరంటే సాక్షాత్తు ఆత్మలింగము. అనాహత చక్రంలో ఉంటుంది. ఇది ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. మణిపూరకనేమో మనకి నీలిరంగు కలర్లో ఉంటుంది. అలాగే స్వాదిష్టానమేమో మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. ఫస్ట్ రెడ్, తర్వాత పసుపు పచ్చ, తర్వాత మణిపూరక నీలిరంగు కలర్లో ఉంటుంది. అనాహత చక్రం అనేది ఆకుపచ్చ కలర్. ఈ కలర్సే మన లోపల ఉన్నాయి, ఈ కలర్సే బయట ఉన్నాయి, ఈ కలర్సే ఇంద్రధనస్సులో ఉన్నాయి. చూడండి ఈ కలర్సే మనం హోలీ రోజు ఆడుకోవడం జరిగింది. ఈ 7 వర్ణాలు, 7 రంగులు, 7 స్వరాలు అనేది సృష్టికి అత్యుత్తమైన పదాలు ఇవి. ఇక్కడ మనకు 4వ చక్రంలో అనాహతంలో ఆకుపచ్చ రంగులో మరి శివుడు చక్కగా 6000 హంస జపము, 6000 శ్వాసలు నడిపిస్తున్నాడు. అలాగే మనము ఏ చక్రాలలో ఎటువంటి గుణాలు ఉంటాయన్నది కూడా మనం చక్కగా తెలుసుకోవచ్చు. మూలాధారంలో ఉన్న వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి, స్వాదిష్టానంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, అంటే వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి. మరి ఈ 3 చక్రాలేమో బాహ్యానికి సంబంధించినవి. ఏవి? మణిపూరక, స్వాదిష్టానం, మూలాధారం అనేది ఏంటంటే బాహ్యము, అంటే ప్రాపంచికం. ఈ బిల్డింగ్ కాల, అది కాల, ఇది కాల, ఆస్తి కాల, పొలాలు కాల, రాజకీయాలు కావాలి, ఇలాంటి భావాలతో జాబ్ కావాలి, ఉన్న జాబ్ సరిపోదు ఇంకా కావాలి, అది బాహ్యము. అనాహత చక్రము అనేది విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారం అనే ఈ 3 చక్రాలు. తర్వాత సహస్రారం అనేది స్థితి. ఈ 3 చక్రాలేమో ఆధ్యాత్మికము, కింది 3 చక్రాలేమో మనకి బాహ్యము, అంటే సంసారానికి సంబంధించినవి. మిగతా అనాహత, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలేమో ఆధ్యాత్మికానికి సంబంధించినవి. చూడండి ఎలా సమానంగా పెట్టడం జరిగింది. అందుకనే ఎవరైనా సరే ఆధ్యాత్మికం కానీ ప్రాపంచికం కానీ రెండింటిని సమానంగా ఇది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. ఒకటే ఆధ్యాత్మికం పట్టుకొని ఊరేగద్దు, ఒకటే ప్రాపంచికం పట్టుకొని ఊరేగద్దు. 2 అవసరమే. సంసారంలోనే నిర్వాణం ఉంది, ఆధ్యాత్మికంలో అంటే జ్ఞానంలోనే మోక్షం ఉంది. ఎంత చక్కగా చెప్పిండు. సంసారంలో ఉన్న వాళ్ళకే నిర్మాణం ఉంటుంది కానీ సన్యాసంలో లేదు. అలాగే ఇక్కడ మనం ఆధ్యాత్మికంలో అంటే జ్ఞానం వల్లనే మనకి మోక్షం వస్తుంది, జ్ఞానం వల్లనే పాపం దగ్ధమవుతుంది. కాబట్టి రెండింటిని సమానంగా చూసుకోవాలి. ప్రాపంచికంలో ఉంటూ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటూ మనం మోక్షం వైపు నడవాలని చెప్పి 3 స్థితులు, 3 చక్రాలు, ప్రాపంచికానికి సంబంధించి 3 చక్రాలు మనకు ఆత్మకు సంబంధించి. ఇది చక్రం కాదండి, ఇది స్థితి. ఈ 6 చక్రాల తర్వాత మనం పైకి వచ్చిన తర్వాత మనం ఒక స్థితి, అంటే మనం పరమాత్మ స్థితిలోకి వచ్చేస్తాం. ఇది చక్రం కాదు, 6 చక్రాలు. దీన్ని కూడా 7వ చక్రం లాగా 7 చక్రాలని చెప్పేస్తూ ఉంటారు. కానీ 7వది సహస్రారం అనేది, అక్కడ కూడా శ్వాసలు ఉంటాయి కానీ అది చక్రం కాదు, అది స్థితి అన్నట్టు.
ఇది 4వ చక్రం అయిపోయింది. ఇక్కడ విశుద్ధ. ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లం ఎవరికి ఎందుకు ఎక్కువగా వస్తుందంటే వాళ్ళు భావాలు ఏవైతే ఉన్నాయో మనసు లోపలనే పెట్టేసుకొని బయటకు ఎవరైతే వ్యక్తం చేయరో, అంటే బయటకు ఎవరైతే అందరికీ చెప్పకుండా లోపలనే ఉంచుకొని మదన పడుతూ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి బాగా గొంతుకు సంబంధించి రోగాలు కానీ, అలాగే విశుద్ధ చక్రం దగ్గర మనకి గ్రంథి ఉంటుంది, థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ప్రతి ప్లేస్లో మన లోపల కూడా గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల వల్లనే మనకు పనిచేస్తున్నాయి. ఆ గ్రంథి వాళ్ళకి పాడైపోతుంది. అందుకని మన లోపల ఏవి ఉంచుకోకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మనం బయటకి వ్యక్తం చేయాలి. చెప్పే విధానం నేర్చుకొని చెప్పాలి. కానీ లోపల ఉంచుకుంటే ఏమవుతుందంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చి గొంతుకు సంబంధించి క్యాన్సర్లు రావడం కానీ ఇట్లాంటివి కానీ జరుగుతూ ఉంటాయి. మరి ఇది విశుద్ధ చక్రం, ఇక్కడ జీవుడు ఉంటాడు. అలాగే ఇక్కడ మనకేంటంటే మనకి ఇక్కడ 1000 శ్వాసలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఇది మనకి ఇది ఇప్పుడు ఇక్కడ మనకి అనాహత చక్రంలో ఆకాశతత్వం అన్నట్టు ఇది. అంటే ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది ఆకాశానికి సంబంధించి కింది భాగమేమో భూమి, తర్వాత నీరు, తర్వాత అగ్ని, తర్వాత ఇక్కడ మనకి అలాగే మనకి ఇక్కడ వాయువు. అనాహతంలో ఆకాశం కాదు, ఇది ఆకాశం. విశుద్ధం అంటే ఆకాశం, అనాహతం అంటే వాయువు. మళ్ళొకసారి చెప్తా చూడండి. మూలాధారంలో మనకి భూమి, అలాగే స్వాధిష్టానంలో మనకి దానిపైన ఉండే చక్రంలో నీరు, తర్వాత మనకి జఠరాగ్ని పొట్ట దగ్గర, గర్భం దగ్గర అన్నం అరిగించే స్థానంలో అగ్ని ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ గాలి అంటే వాయువు, మన శ్వాస అనేది సంబంధించి ఉంటుంది. ఇక్కడ మన 6000 శ్వాసలు ఉంటాయి. ఇది విశుద్ధ అంటే ఇది అంటే ఇది విశుద్ధ చక్రంలో మనకి 1000 శ్వాసలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ జీవుడు ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇది మనకి ఆకాశానికి సంబంధించి చూడండి. ఈ 5 ఏవైతే ఉన్నాయో పంచభూతాలు అన్నట్టు. ఈ పంచభూతాలతో పాటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, అలాగే వినాయకుడు, వీళ్ళందరూ కూడా ఈ స్థానాలలోనే ఉన్నారు. అందుకనే బయట ఎక్కడ అయితే ఉన్నారని మనం అనుకుంటున్నామో జడంలో ఉన్నారు. కానీ మన లోపల, మన అంతరంగం లోపల జడంలో కాకుండా సాక్షాత్తు ప్రాణంతో మన లోపలనే జీవుడిగా ఉన్నారు. కాబట్టి ప్రాణంతో ఉన్నారు కాబట్టి మన లోపలికే మనం వెళ్తే ఎంతో జ్ఞానం అనేది ఉన్నది. కాబట్టి చక్కగా వివరించడం జరిగింది. మరి ఇది తర్వాత మనకి ఈ విశుద్ధ చక్రం తర్వాత ఇది మనం ఎప్పుడు క్లియర్గా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మనం చక్కగా మాట్లాడుతూ అందరినీ బాధ పెట్టకుండా సరైన జ్ఞానంతో అందించాలి. ఇది ఆజ్ఞా చక్రము, అంటే సుదర్శన చక్రము అంటాము దీన్ని. ఆజ్ఞా చక్రము, దివ్య చక్షువు అంటాము. ఎన్నో పేర్లు ఉన్నాయి దీనికి. ఆజ్ఞ, దివ్య చక్షువు, సుదర్శన చక్రము. సుదర్శనము అంటే ఇతందే. సుదర్శన చక్రము అంటే విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రము. అలా ఇక్కడ మనకి ఇంక ఇవన్నీ పంచభూతాలు అయిపోయినాయి. ఇక్కడ పంచభూతం అనేది ఏమి ఉండదు. ఇక్కడ మనకి 1000 జపం అంటే 1000 శ్వాసలు నడుస్తూ ఉంటాయి. ఇది ఆజ్ఞా చక్రము. మరి ఇక్కడ మనకి అదంతా ఇంకా 3వ కన్ను ఉంటుంది, సుషుమ్న నాడి ఉంటుంది. ఇక్కడ చాలా ఉంటాయండి. ఇక్కడ సుషుమ్న నాడితో పాటు 3వ కన్ను ఉంటుంది. 1000 నాడులు, 1000 శ్వాసలు చక్కగా నడుస్తూ ఉంటాయి. అంటే సుదర్శన చక్రం ఉంటుంది. ఇక్కడ ఎన్నో ఉంటాయండి. ఇది అందుకనే మనం ఈ 2 కనుబొమ్మల మధ్యలోనే మనం దృష్టిని పెట్టాలి. ఇక్కడ దృష్టి పెడితే ఏమవుతుందంటే తొందరగా మనం ధ్యాన స్థితిలోకి వెళ్తాము. పెట్టకపోతే కొంచెం కష్టం కలుగుతుంది. ఆలోచనలతో సతమతమవుతూ వాటిని తొలగించడానికి ఎంతో బాధ అవుతుంది. కాబట్టి కళ్ళు మూయగానే ఇందులో ఉన్న దృష్టిని ఇక్కడికి తీసుకొచ్చి మనం ఎప్పుడైతే 2 కనుబొమ్మల మధ్య దృష్టిని నిలపగానే చాలా మనకు ధ్యానం అనేది కుదురుతుంది. కాబట్టి మరి ఆజ్ఞా చక్రంలో చక్కగా మనం 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలిపి మనం చక్కగా చేసుకోవాలి. ఇక్కడ ఎవరు ఉంటారు అంటే సర్వేశ్వరుడు, సర్వాన్ని కాపాడే ఈశ్వరుడు, సర్వేశ్వరుడు. మరి అందుకని చక్కగా మనకి తర్వాత ఇది పైనది సహస్రారము. మరి ఈ సహస్రారంలో కూడా మనకు ఓంకారం అనేది వినిపిస్తుందండి. మనం వినాలనుకుంటే వినొచ్చు. మనం చేసే ధ్యానాన్ని బట్టి, మన యొక్క గుణాన్ని బట్టి ఓంకారం వినిపిస్తుంది.
మనకు అన్నింటికంటే ముఖ్యమైనది గుణం కాబట్టి మీ గుణం ఎంతెంత పవిత్రంగా ఎంతగా అద్భుతంగా మారుతుందో, కరుణ, ప్రేమ, దయ, శాంతము ఇవన్నీ ఎలా మీ లోపల స్టార్ట్ అయ్యి ద్వేషము, కోపము, అసూయ ఇవన్నీ ఎప్పుడైతే తొలుగుతూ ఇవన్నీ వస్తూ ఉంటాయో అప్పుడు ఇందులో నుంచి మీది మీకే ఓం అనే శబ్దం వినిపిస్తుంది. ఆ ఓంకారం వినబడడం అంటే ఎంతో గ్రేట్. మరి అట్లాంటి ఓంకారాన్ని మనం వినగలగాలి. ఇక్కడ కూడా మనకు 1000 శ్వాసలు అంటే ఇక్కడ మొత్తం మనకి ఈ 7 చక్రాలలో మనకి 21,600 శ్వాసలు. 1000, 2000, 3000 ఈ మిగతా కింద 18,000, 6,000, 6,000, 6,000, 18,000 అంటే 21,000 కింద మొత్తం స్టార్టింగ్లో 600. 21,600 శ్వాసలు ఒక్క రోజుకు మాత్రమే తీసుకుంటున్నాం. మరి కోపంలో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ తీసుకుంటారు. యోగంలో ఉన్న వాళ్ళు చూడండి, కోపంలో ఉన్న వాళ్ళు ఎక్కువ శ్వాసలు తీసుకుంటారు. మధ్యంగా ఉన్న వాళ్ళు 21,600 శ్వాసలు తీసుకుంటారు. కానీ యోగంలో ఉన్నవాళ్ళు, ధ్యానంలో ఉన్నవాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు తక్కువ శ్వాసలు తీసుకుంటారు. మరి ఆ తక్కువ శ్వాసలు తీసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది, రోగాలు రావు, చక్కగా మోక్షానికి చేరుకోవడానికి సరైన మార్గము. మరి చూడండి, మన శరీరంలోని ఇన్ని చక్రాల గురించి ఇంత చక్కగా మరి ఆయన వివరించి చెప్పడం జరిగింది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని మామూలుగా ఇయ్యలేడు ఆయన, ఇచ్చిపోయిండు కానీ మనం మర్చిపోయినాం. వీరబ్రహ్మం గారు వాళ్ళ కులంలో పుట్టిన వాళ్ళు కూడా పూర్తిగా ఏదో ఆయన జయంతి రాగానే జయంతి చేస్తారు, కానీ వారి జ్ఞానాన్ని కానీ మరి శాకారులు కానీ ఎవరైతే లేరు. విశ్వబ్రాహ్మణులని చెప్పుకోవడమే కానీ మరి వీరబ్రహ్మం గారి కులం అని మతం అని చెప్పుకోవడమే కానీ ఎవ్వరు కూడా వీరబ్రహ్మం గారి దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా శాకారులు లేరండి. మరి ఆయనేమో చక్కగా శాకారులే ఉండాలి, ఏ జీవిని హింసించద్దు, చంపద్దని చెప్పడం జరిగింది, కానీ ఆచరణ అనేది లేదు. మరి ఎవరైతే ఆయన జ్ఞానాన్ని పట్టుకొని ఆచరిస్తుంటారో వారికి కలిమాయ అనేది అంటది. కాబట్టి ఆ విషయాన్ని మనమే మరి తెలుసుకోవాలి. మరి ఈరోజు ఈ చక్రాల గురించి మనం 7 చక్రాల గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ మనకి మూలాధారంలో రెడ్ కలర్లో రెడ్ కలర్ ఉంటుంది. మూలాధారం అనేది మనకు అక్కడ అంటే మనకు సీతాదేవి చూడండి, మనము ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన శక్తి అనేది అంటే శ్వాసకు సంబంధించిన శక్తి అనేది మనకి శ్వాస ద్వారానే అంటే ఆంజనేయుల స్వామి ద్వారానే సీతాదేవి రాముడు కలవడం జరిగింది. అంటే ఆంజనేయుల స్వామి ద్వారా సీత వేరే చోటు ఉంది, రాముడు వేరే చోటు ఉన్నారు. ఈ మధ్యలో ఉంది ఎవరు? ఆంజనేయుల స్వామి. ఈయన ద్వారానే వీళ్ళిద్దరు కలిసిండు. అంటే శ్వాస మన 2 కనుబొమ్మల మధ్య నుంచి మూలాధారం వరకు అంటే మన సహస్రారం నుంచి మూలాధారం వరకు మన శ్వాస ఉంటుంది. ప్రతి అణువణువులో శ్వాస ఉంటుంది. కానీ సీతాదేవి ఎక్కడుందంటే సీతాశక్తి ఎక్కడుందంటే మనకి మూలాధారంలో ఉంది. మరి ఆ రాముణ్ణి కలవాలంటే మనకి సహస్రారము. అంటే చూడండి, మన శ్వాస మీద ధ్యాస పెడితే ఇక్కడ మూలాధారంలో ముడుచుకొని ఉంది, దాన్నే కుండలిని శక్తి అంటారు. అంటే మన శక్తి, మనలో ఉన్న శక్తి ఎలా ఉంది అని చెప్తున్నాడు వీరబ్రహ్మం గారు. అంటే మన శరీరంలో మన దేహంలో ఉన్న శక్తి ఎలా ఉందంటే పాములాగా 3 చుట్టలు చుట్టుకొని మూలాధారంలో కూర్చొని ఉంది. మీరు ఎప్పుడైతే బయట ఉన్న శక్తిని మీ లోపలికి పంపిస్తారో, మన లోపల శక్తి ఉంది కానీ ముడుచుకొని ఉంది, అది ఎక్కడుంది? మూలాధారంలో ముడుచుకొని ఉంది. మరి దాన్ని మనం లేపాలి అంటే శక్తి అంటే ఏంటిది? లక్ష్మీదేవి, సీతాదేవి, లేకుంటే పార్వతీదేవి, అందరూ లక్ష్మీదేవి, వీళ్ళందరూ ఆదిపరాశక్తులు, వీళ్ళందరూ గాయత్రి మాత, పోచమ్మ తల్లి, మైషమ్మ తల్లి, వీళ్ళందరూ కలిస్తేనే శక్తి. వీళ్ళందరూ ఒకటే కాబట్టి అంటే ఆ శక్తి ఎక్కడుంది? మూలాధారంలో ఉంది. మనం ఎప్పుడైతే ఆ శక్తిని మనం ఆ పతిని ఈ పత్నిని పత్నిని కలపాలంటే మరి ఆంజనేయుల స్వామి కాబట్టి మనకు ఆంజనేయుల స్వామి అనేది శ్వాసలో ఉన్నాడు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మనం మూలాధారంలోకి వెళ్తామో మూలాధారంలో ఉన్న శక్తి అనేది ఇలా పాములాగా ఇలా వంకలుగా మన లోపల నుంచి పైకి లేస్తూ ఉంటుంది. ఇక్కడ కింద మూలాధారంలో ఉన్నది ఇలా పైకి లేస్తూ ఉంటుంది. ఇలా పైకి లేస్తూ మనకి సహస్రారం, ఆజ్ఞాచక్రం సహస్రారం లోపలికి
వెళ్తుంది. అది ఎప్పుడైతే పైకి వెళ్తుందో, మన శ్వాస అనేది పైకి ఎప్పుడు వెళ్తుందంటే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఎరుకలో అంటే తెలివితో, అంటే నాకు శ్వాసలు మొన్న కొందరికి అనుభవం అయింది కదా, అమ్మ నాకు శ్వాస నడిచినట్టు అనిపిస్తలేదు కానీ నాకు ఎరుకలో ఉంది, నాకు ఆనందం అనిపిస్తుంది, నా లోపల ఎంతో అద్భుతం అనిపిస్తుంది అన్నారు చూడండి, అది ఆ స్థితి రావాలి. అంటే మన కుండలిని శక్తి అనేది ఎరుకలో ఉంటేనే అది మేలుకొల్పి కింద ఉన్న శక్తి అనేది మీదికి ఇలా పాములాగా మీదికి లేస్తూ పైకి వస్తుంది. అంటే అలా మన యొక్క శ్వాస మీద ధ్యాస అనేది ఏం చేస్తుందంటే మన శక్తి, మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలని బయట ఉన్న విశ్వశక్తి అనేది మన లోపల ఉన్న శక్తి అనేది రెండు కలిసిపోయి అప్పుడు మనకి ఆ శక్తి ద్వారానే మనకి ఇవన్నీ తెలియడం జరుగుతూ ఉంటుంది. అప్పుడే కుండలిని శక్తి అనేది జాగృతం అవుతుంది. మన కుండలిని శక్తి జాగృతం కానప్పుడు మన లోపల ఆధ్యాత్మికం అనేది ఇంకా పెరగదు. అందుకని మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మన మిడ్సులన్నీ ఇట్లా వాడేయకుండా, మరీ ఇట్లా ఏమీ తెలియని స్థితిలోకి వెళ్ళకుండా మనము చక్కగా మూలాధారంలో ఉన్న శక్తిని శ్వాస మీద ధ్యాస ద్వారా కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలి. కాబట్టి ఓకే, మరి ఈరోజు చక్రాల గురించి మరి కుండలిని శక్తి గురించి కాస్త తెలుసుకున్నాము. ఇంకా కుండలిని శక్తి అనేది చాలా ఉంటుంది సబ్జెక్టు. కాబట్టి మరి వీరబ్రహ్మం గారిది మఠము మనకు ఎక్కడ ఉంటుందంటే కడప జిల్లాలో ఉంటుంది. కందిమల్లయ్యపల్లిలో ఉంటుంది. అంటే కడప జిల్లాలో కందిమల్లయ్యపల్లి అనే గ్రామంలో ఉంటుంది. కానీ వనిపెంట గ్రామస్తులు మాత్రమే దాన్ని సమాధిని వలుగొట్టి వీరబ్రహ్మం గారు మరి జీవంతో ఉన్నారా లేరా అని అసలు వాళ్ళు చేయకూడని పని చేసి అందరికీ చూపించడం జరిగింది. వనిపెంట గ్రామస్తులేమో అది ఒక పెద్ద కుమారుని ద్వారా అది పలుగొట్టి చూడడం జరిగింది. కానీ అది గ్రామంలో అక్కడ ఉండదు, కందిమల్లయ్యపల్లిలో ఉంటుంది. అది కడప జిల్లాలో ఉంటుంది. మనం జ్ఞానాన్ని మాత్రం మన ఆయన యొక్క జ్ఞానాన్ని మాత్రం బనగానపల్లిలోనే ఉంచిండు. అక్కడ మాత్రమే ఉంటుంది బనగానపల్లిలో. ఇక్కడ మనకి ఎన్నో గ్రామాలు తిరుగుతూ జ్ఞానాన్ని బోధిస్తూ మరి మఠం అక్కడ, ఆయన ఇచ్చిన జ్ఞానం వేరే గ్రామంలో బనగానపల్లిలో ఉందండి. సరే, ఈరోజు క్లాస్కి మనం సమాప్తి చెప్దాము. ఇంకొక 5 minutes ఉంది. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు.